రెండు కుర్చీలు వేయండి అమ్మ, సరిగా వేయండి అది చాలు. కుర్చీలు వేయండి అక్కడ కూర్చోండి. కూడిక ముగించబడినది. దయచేసి మన పాస్టర్ పేతురయ్య గారు ముగింపు ప్రార్థన 2 మాటలు చేయాల్సింది. ఎందుకంటే అందరూ దైవ సేవకులు చాలా మంది వచ్చినారు, మమ్మల్ని క్షమించండి. ప్రార్థించుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరము కలిగిన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. తండ్రి, ఈ సమయంలో మేము ఇచ్చట చేరి ఏ నిందు నిమిత్తమైతే ఉంటున్నామో మీకు బాహటంగా తెలిసినటువంటిది ప్రభా. సహోదరుడు యాకోబు గారి యొక్క మరి జీవిత యాత్రలో మీరు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారములను బట్టి, మహోపకారములను బట్టి తండ్రి, అతడు సంఘమును, తన స్నేహితులను, తన ఇరుగు పొరుగు వారిని, విశేషంగా దైవ సేవకులందరినీ ఆహ్వానించుకొని అతనికి కలిగినటువంటి సంతోషంలో మమ్మల్ని అందరినీ కలుపుకొని మరి ఎక్కువగా సంతోషించుటకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఆయన జీవితంలో చేసిన మహోపకారములు జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞుడై తన జీవిత కాలమంతయు జీవించినట్లుగా ఈ సంతోషకరమైనటువంటి వాతావరణము దయచేసి ఆయనను మీరు దీవించి ఆశీర్వదించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదే విధముగా ప్రభా చెప్పినటువంటి వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకొని అంచెలంచెలుగా ఇంకా శారీర సంబంధముగా ఎదుగటం వరకే కాదు, కానీ ఆత్మ సంబంధంలో కూడా చిగురించినట్లుగా అతని జీవితం మీరు మార్చి అనేకులకు మేలుకరమైనటువంటి జీవితంలో జీవించినట్లుగాను కృప చూపించి ఆశీర్వదించమని, చేరి వచ్చిన ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంత్యాశీర్వాదం. అందరు తలలో వంచినట్లయితే అంత్యాశీర్వాదం మనం తీసుకుంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసము, మరి ప్రత్యేకంగా ఈ యొక్క పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రిటైర్మెంట్ అయిన తర్వాత మరి ఇంకా 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రభువును స్తుతించడానికి మరి హృదయంలో తలంచి ఏర్పాటు చేసుకుంటే యాకోబు గారికి, సహోదరికి, కుటుంబానికి, వచ్చిన దైవ సేవకులను, వచ్చినటువంటి సంఘ సభ్యులకు సదాకాలము ఆయన కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.